నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి పద్మావతి గారు. గురుగారు, వృషభ రాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉండబోతుందంటారు గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే గనక? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు. అమ్మా, వృషభ రాశి వాళ్ళకండి చాలా బాగుందండి బాబు. ఎంత బాగుందంటే ఆదాయం 11 అండి, ఖర్చు ఏమో 2 అండి. పాపం వృషభ రాశి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి బాబు. ఎంత ఉన్నా సరే 11 ఉన్నా ఖర్చు ఉన్నా సరే. వాళ్ళు ఈ రాశి వారికి అండి ఇప్పుడు ధనస్థానంలో గురుడు వెళ్ళిపోతున్నాడండి. ఏమండి, మే నెలంతా పాపం ఇంకా జన్మలోనే ఉంటాడండి. ఏమంటే పాపం కొంతమందికి మనశ్శాంతి లేకపోవడం, ఏమంటే స్వీట్లు ఎక్కువ తినడం వల్ల డయాబెటీస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కామన్ ఉంటాయండి. ఆ తర్వాత అండి వీళ్ళకి లాభంలోనండి బాబు రాహు అండి. రాహు ఏమండి మార్చి 29 వరకు వెళ్ళి పట్టింది బంగారం అండి బాబు. అసలు యూట్యూబ్లో మీరు చూడండి బాబు, వృషభ రాశి దున్నేస్తుంది అంటే ఏంట్రా బాబు అండి. అంటే మిథున రాశి ఫస్ట్ ప్లేస్ అండి, తర్వాతే వృషభ రాశి. కానీ వృషభ రాశి దున్నేస్తుంది అని చెప్తున్నారండి. అందరూ సంతోషపడిపోతున్నారండి. నన్ను చాలామంది అడిగారండి. అది కరెక్టేనండి, డబ్బులు బాగా వస్తాయి. అయితే అండి ఈకి కుజుడు ఉన్నాడు కదండి. కుజుడు మరి ఆయన వీక్ అయిపోయాడండి, నేర్చపట్టేసాడు కర్కాటక రాశిలో. అందువల్ల ఏమంటే ఈ వృషభ రాశి వాళ్ళకంటే నాది వృషభ రాశినండి. రోహిణి నక్షత్రం, కృష్ణాష్టమిని పుట్టాను. కుక్కకు అరుతుందని చెప్తే జోక్ అనుకున్నానండి నేను చిన్నప్పుడు. చీరేసిందండి స్కూల్కి వెళ్ళేటప్పుడు, మొత్తం తొడలా పీకేసింది. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి అలాగే ఉందండి బాబు ఛాన్స్ ఇప్పుడు. అందుకని మనం కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి 11, 10ంటికి వెళ్తున్నప్పుడు గుంపులు కుక్కలు బోర్డు అన్నీ నా మీద పడిపోయినాయండి బాబు. అనుభవంతో చెప్తున్నానండి నేను. తర్వాత అండి ఈ వృషభ రాశి వారికి ఆడవాళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందండి. అందుకనే వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అసలు. వీళ్ళు వృషభ రాశి వాళ్ళు గేలం వేయాలని చూస్తారనుకోండి. అంటే ఏమండే అందరూ ఉంటారండి, ఆడవాళ్ళు అంటే దేవతలో మంచివాళ్ళు అండి బాబు. అయితే వాళ్ళకి ఎవరో ఒకరు లవ్ అఫేర్లో ఏవో ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు అందరికీ ఉంటారండి. మళ్ళీ అందరిని అన్నారని వచ్చేస్తారు మీదకి. ఇలా అసలే మగవాళ్ళకేమో ఏమండే ధర్మం, ఏ ధర్మానికి ఆ ధర్మం చెప్పాలి. ప్రతి ఒక్కరికేమో ఆ మగవాళ్ళందరికీ లవర్ కావాలంటారు. మనం ఉన్నారంటేనేమో లేరు అంటారు. మళ్ళీనేమో నువ్వు అలాగన్నావా అంటారండి బాబు. కాబట్టి కాదండి, ఎంతో 1% అండి. 100 మందిలో 1% గురించి చెప్తున్నాం. రాశి ఫలితాలు అంటే ఏంటండి బాబు? ఏమంటే కోట్ల మందికి చెప్తాం. అన్నీ యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళ కోసం చూసి చెప్తున్నట్టు నా కోసం చెప్పావు నాకుందా, నేను మంచివాడు కదా అన్నట్టు అడిగారండి బాబు నన్ను ఇంతకుముందు. అసలు ఈ వృషభ రాశి వాళ్ళు అండి వృత్తిల్లోనండి బ్రహ్మాండం అండి బాబు. బంగారాలు లేవు, పాలాపారం, తర్వాత పిట్లాపారం, తర్వాత చేపల రొయ్యల చెరువులు, తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్స్ అయిపోతారండి చదువుకున్న వాళ్ళు. విద్యార్థులు కూడానండి బాబోయ్ తెగ చదివేస్తారండి బాబు. వృషభ రాశి వాళ్ళు చదివేస్తారండి. వీళ్ళు అనుకున్న సీట్లన్నీ వచ్చేస్తాయండి. కాకపోతే అండి పాపం వీళ్ళకి ఆపనందలు ఎక్కువండి బాబు, వెనకాల శత్రువులు ఎక్కువండి. ఎప్పుడు అంతే అండి వీళ్ళ లైఫ్. వృషభ రాశి వాళ్ళు పాపం అందరికి మేలు చేస్తారు, అందరు సాయాలు చేస్తారు, కానీ ఎవరు గుర్తెట్టుకోరని అందరు మోసాలు చేసేయడమే వృషభ రాశి వాళ్ళని. అంటే మోసపోకుండా మరి మనం ఏం చేస్తామండి ఇప్పుడు? మోసపోతూ ఏమండమ్మా మీకు అందం ఇచ్చాడు దేవుడు, మాకు ఇవ్వలేదు. మీకు తెలివితేటలు ఇచ్చాడు, మాకు ఇవ్వలేదు. మేము ఏం చేస్తామండి? మిగతా వాళ్ళంతా తెలివైన వాళ్ళు అండి, బ్రహ్మాండంగా చెప్తారు. మాకు తెలివితేటలు ఇలాగే ఇచ్చాడు దేవుడు, ఏం చేస్తామండి చెప్పండి. అలాగా వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఇనప వ్యాపారాలు బాగుంటాయండి. తర్వాత ఎలక్ట్రానిక్స్, సేల్స్, సర్వీసులు బాగుంటాయండి. తర్వాత చక్కగా ఈ యొక్క బార్బర్ షాపులు, బ్యూటీషియన్స్, బట్టల షాపులు, ఏమంటే మీకు జ్యువెలరీ. ఏమంటే వృషభ రాశి ఆడవాళ్ళు అండి వీళ్ళండి బ్యూటీషియన్కి ఎక్కువ ఖర్చు పెట్టేస్తారండి. జీతానికి సగం అండి బాబు. సగం జీతం అంతా కూడా ఇలా డెకరేషన్కే, అంటే లిప్స్టిక్లకండి ఖరీదైన సెంట్లు ఇవి వేసేస్తారండి బట్టలను. ఏమన్నా ఈ విషయంలో కూడా మిథున రాశి వాళ్ళు టాప్ అండి, తర్వాతే 2nd ప్లేస్ వృషభ రాశి అండి. అలాగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఏమంటే పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళకి అందరికీ కూడా సంతానాలు కలుగుతాయండి. అయితే అండి మనకి అర్ధాష్టం కేతు వచ్చాడండి. ఎప్పటి నుంచి అండి? మనకి మార్చి 29, 2025 సంవత్సరం నుంచి. అక్కడి నుంచి కేతు ఉన్నాడు కాబట్టి అండి మనం
జాగ్రత్తగా ఫారెన్ ఛాన్సెస్ కొంతమందికి వస్తాయండి. ఏమంటే ఇది మాత్రం అందరికి రావాలని చెప్పమంటారండి వృషభ రాశి వాళ్ళు. ఏమండి ఫారెన్ కోసం సిన్సియర్గా ఎవరైతే ట్రై చేస్తున్నారో, మా కనకయ్య అని ఉన్నాడండి, అత్మాను వాళ్ళ పిల్లల్ని సీన్గాడిని ఫారెన్ పంపించాడు, మా మణిగాడిని కూడా ఫారెన్ పంపించాలని ట్రై చేస్తున్నాడు. మనకు తెలిసినానండి. అంతే వృషభ రాశి వాళ్ళు. ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తామంటే అండి, మంచి ఎగ్జాంపుల్స్ బాబు ఇది రుజువు, ఇది ఇది దిస్ ఇస్ అథారిటేటివ్ అని చెప్పడానికి మేడం. సో మనకి వృషభ రాశి వాళ్ళంతా కూడా వాటినట్టండి, ఇంకా అన్నిట్లో టాప్ అండి వాళ్ళు. ఇది ఈ మే నెల బాగుందండి, పౌర్ణం తర్వాత ఇంకా బాగుంటుందండి బాబు, చాలా బాగుంటుంది. గురువు గారు, మరి ఈ వృషభ రాశిలో పుట్టిన వారికి ఎవరైతే ఉంటారో వారికి వివాహ సంబంధిత విషయాల్లో ఎలా ఉంటుంది, దాంతో పాటుగా ఆల్రెడీ పెళ్ళైన వారు దాంపత్యం జీవితంలో ఎలా ఉంటారు, దాంతో పాటుగా పుత్ర సంతానం కావాలని ఎదురు చూస్తున్న వారికి ఏ విధంగా ఉంటుందంటారు వీరికి? ఏమంటే వృషభ రాశి వాళ్ళు అందరూ బాగుంటాయండి. ఏమంటే ఇప్పుడు మే నెలలో పెళ్ళిళ్ళు ఉన్నాయండి, ఉన్నాయి కదండి, పెళ్ళిళ్ళు అయిపోతాయండి వీళ్ళకి. తర్వాత సంతానం అండి ఎప్పుడైనా కానీ వచ్చండి వాళ్ళు, కానీ మందులు మంచిగా వాడమని చెప్పాలండి బాబు. తర్వాత పిల్లలు పుడతారండి. తర్వాత మీకు సంతానం బాగుంది, పిల్లలు పెళ్ళిళ్ళు బాగున్నాయి, ఇంకా పెళ్లి చూపులు. ఏమంటే ఒక్కోసారి పాపం డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా బాగుండాలి కదండి పాపం, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయండి. కాబట్టి ఏమంటే ఎక్కువ ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటోనండి లవ్ మ్యారేజెస్ అయిపోతాయండి బాబు. ఏమంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో మన వాళ్ళందరూ అమెరికా అమెరికా లండన్ అని పంపుతున్నారు కదండి మన వాళ్ళు. వీళ్ళు అందరూ తెల్ల పిల్లలు చేసుకుని వచ్చేస్తారండి ఎక్కువ మంది. ఏమంటే మళ్ళీ అందరూ కాదండి బాబోయ్, ఆ ట్రంప్ మీద పోటీకి అండి, ఆ ట్రంప్ మనం రానివ్వకుండా చేసేస్తున్నాడండి ట్రంప్. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ సెటిల్ అయిపోయిన తెల్ల పిల్లలను చేసేసుకుంటున్నారు, పెద్దను వదిలిపోతే మనకి అమెరికన్ సిటిజన్షిప్ వచ్చింది. మంచి ఐడియా ఇస్తున్నాను కదండి బాబు. ఆ విధంగా ఈ ఒక వృషభ రాశి వాళ్ళకి పరిగెడేస్తున్నాం జాతకం, సూపర్ అండి. గురుగారు, మరి రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది, రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉంటుంది, పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వారికి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అసలు పెట్టుబడుల విషయంలో? అయ్యి బాబాయ్ ఎంత మంచి క్వశ్చన్ అడిగారండి మీరే. రాజకీయ నాయకులు పదవులు వచ్చేస్తాయండి. ఏమండి జిల్లానో స్టేట్ పోస్టనో ఏదో డైరెక్ట్ నామినేటెడ్ పోస్ట్ ఆఫ్ అని ఇచ్చేస్తారండి. ఆ తర్వాత అండి ఈ సినిమా యాక్టర్లు వాళ్ళు కూడా బాగానే ఉంటుందండి, సినిమా హీరోలు వాళ్ళు పెట్టుబడులు కొత్తగా పెట్టాలా అని ఆలోచిస్తారండి. వాళ్ళు పెట్టుబడి పెట్టాలండి, వస్తారండి, వచ్చినప్పుడు కరెక్ట్ టైం చూసుకొని వీళ్ళు పెట్టించేసుకోవచ్చండి. ఏమండి ఇంకా ఏ ఫీల్డ్ అయినా సరేనండి వీళ్ళకి తిరుగులేదండి. వీళ్ళు బ్రహ్మాండంగా పొలాలు కొంటారండి, స్థలాలు కొంటారండి, ఇల్లు కొంటారండి, ఇళ్ళు అద్దెకిస్తారండి. అవి కరెంటు బిల్లుకి కూడా సరిపోవన్నట్టు ఇంతకుముందు ఇచ్చేవారండి. అమాయకులండి వృషభ రాశి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు అలాగా ఏదో అలా ముందుకు వెళ్తూ ఉంటారు, బాగానే ఉందండి మొత్తం. వృషభ రాశి వాళ్ళు అందరూ చాలా బాగుందండి. ఫారిన్ వాళ్ళు ఫారిన్కి వెళ్ళాలి, ఫారిన్ నుంచి ఎన్ఆర్ఐలు తల్లిదండ్రుల కాళ్ళకి. యాండే వృషభ రాశి వాళ్ళు మీరు చూసారండి అసలు ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు పెంచుతారు కదండి, తండ్రి పెంచి తండ్రి కొడుకులు కానీ కూతురులు కానివ్వండి డబ్బులు ఇస్తారు కదండి తండ్రి. మరి అండి వీళ్ళు ఉద్యోగాలు చేసిన తర్వాత పెద్ద పెద్ద కోట్లు లక్షల సంవత్సరం జాబులు చేసి ఏమన్నా తండ్రి అడిగితే ఇస్తారండి వీళ్ళ పైసలు జేబులో పెట్టేయాలండి. వీళ్ళు 5 లక్షలు 10 లక్షలు వస్తున్నాయి కాబట్టి అలా చేసేస్తారండి వీళ్ళు. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి పొలోమని వచ్చేద్దండి డబ్బులు ఇప్పుడు. గురుగారు, కానీ ఎంత చూసుకున్నప్పటికీ కూడా ఇవన్నీ గోచార ఫలితాలే కాబట్టి మరి మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు ఈ నెలంతా? కరెక్ట్ అండి బాబు, కరెక్ట్ చెప్పారు మీరు. ఇవన్నీ గోచార రీత్యా ఏలేమనుకుంటారండి అండి జనం, యాజ్ ఇట్ ఈస్ నాకే చెప్పాడు అనుకుంటారు. వాళ్ళకే చెప్పింది కరెక్టే, కానీ మనము మంచికి వాళ్ళకి చెప్తాం, చెడు వృషభ రాశి వాళ్ళు ఎంత ఇలా ఉంటారా నాయన అని చెప్తామండి. గోచార రీత్యా 50% జరుగుతుందండి, ఇంకో 50% ఏమో మనకి ఈ రాశులండి. దీనికంటే పరిహారాలు ఏం చేయాలంటే అండి అమ్మా, కేతు జపం. కొద్దిగా కరెంట్ ఆగిపోయిందండి అక్కడ. అయితే అమ్మా కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకు దానం చేయాలమ్మా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళీ అమ్మవారు లేదా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేస్తాయమ్మా. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా గరిగడ్డితో వినాయకుడికి ఇవన్నీ చేయాలా,
మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలండి. 108 ప్రదక్షిణాలు డైలీ చేయాలండి. సోమవారం కంపల్సరీ చేయాలండి. ఇలా చేసి చూపించమనండి. మారకపోతే నన్ను అడగమనండి.